నిన్న ఆదివారం నాడు ఎలా జరిగింది అన్నది మీ ముందుంచుతున్నాను. ఉదయం 6కి లేచి హాయిగా కప్పు కాఫీ తాగుదామని లేచి మొహం కడుక్కుని కాఫీ కలుపుకుని వచ్చానో లేదో, ఇంకా నాకు నిద్ర రావట్లేదు అంటూ వాయు లేచి వచ్చేశాడు. ఇక అక్కడి నుండి పని మొదలు. ఇద్దరం కలిసి ఇడ్లీలు పెట్టాం. సుమారు 7:30కి మా ఆవిడ నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చింది. టిఫిన్ తినేసి మా ఆవిడ పడుకుంది. చిక్కు చిన్నగా 8:30కి లేచి టిఫిన్ చేశాక స్ట్రాబెర్రీ జామ్ కోసం స్ట్రాబెర్రీస్ శుభ్రం చేసి అక్కడక్కడ ఉన్న డాగులను చెక్కాడు. ఈలోపు వాయుకి బూజు కర్ర దొరికింది. బూజులు దులుపుదామని మొదలుపెట్టాడు. కాసేపటికి చెయ్యి నొప్పి పెట్టి, అన్నయ్య నువ్వు బూజులు దులుపు, నేను కింద ఊడుస్తాను అన్నాడు. అలా వాళ్ళు బూజులు దులిపేలోపు నేను హోల్ వీట్ బ్రెడ్ కోసం పిండి కలిపాను. తర్వాత పిల్లలిద్దరూ కాసేపు ఆడుకున్నారు. భోజనం టైం అయ్యింది. ఫ్రైడ్ రైస్ చేసుకుందాము అనుకున్నాను. చిక్కు ఏదో పుస్తకం చదువుకుంటుంటే వాయు వచ్చేశాడు, నేను కూడా చేస్తాను అంటూ. ఇంకా బ్రోకోలీ కట్ చేసి గుడ్లు కొట్టి సాసులన్నీ ఒక గిన్నెలో వేసుకుని కొంచెం మామిడల్లం తరిగేసరికి, నాన్న నాకు కూడా చేయాలనుంది అంటూ చిక్కు వచ్చి కొత్తిమీర కట్ చేశాడు. ఇక అక్కడ పంచాయతీ మొదలైంది. అంతా నేనే చేస్తాను, అన్నయ్య చేయకూడదు అని. సాయంత్రం స్ట్రాబెర్రీ జామ్ మొత్తం నువ్వే చేద్దు నాన్న, ఇది మాత్రం అన్నయ్యని చేయనివ్వు అని ఏదోలా వాడిని కన్విన్స్ చేసి పంపాను. ఇక చిక్కు నేను కలిసి ఫ్రైడ్ రైస్ చేశాము. ఈలోపు మా ఆవిడ కూడా లేచింది. అందరం కలిసి అమృతం చూస్తూ తిన్నాము. తిన్నాక పిల్లలిద్దరూ కాసేపు ఇంట్లో, కాసేపు బయట వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుని వచ్చారు. రాగానే స్ట్రాబెర్రీసు ఇద్దరూ కలిసి చెరో సగం కట్ చేసి అందులో పంచదార కలిపి పక్కన పెట్టారు. తర్వాత డాబా పైన ఉన్న కుండీల్లో ఎరువు, ఆకుకూరల విత్తనాలు నాటాము. ఆ పని అయిపోయాక కాసేపు మా ఆవిడతో కలిసి పార్కుకు వెళ్ళి ఆడుకుని వచ్చారు. ఈలోపు బ్రెడ్ బేక్ చేసేసాను. ఇంటికి రాగానే వాయు స్ట్రాబెర్రీ జామ్ చేయడం మొదలుపెట్టాడు. చాలా తేలికగా అయిపోయింది. ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. అప్పుడే బేక్ అయిన బ్రెడ్ను స్లైసెస్గా కట్ చేసి కొంచెం టోస్ట్ చేసి జామ్ అప్లై చేసుకుని డిన్నర్లా తినేసాము. 7:30 కల్లా మా ఆవిడ మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళిపోయింది. నా ఒంట్లో కూడా జ్యూస్ అంతా అయిపోయింది. మిగతా పనులు పూర్తి చేసుకుని వచ్చేలోపు పిల్లలు కాసేపు ఆడుకున్నారు. నేను మా ఆవిడ అలసిపోయాం బాగా. బట్ మార్నింగ్ నుండి ఏమేం చేశామో గుర్తు చేసుకుంటే టోటల్లీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఏదైతేనే 8:30 కల్లా లైట్స్ ఆఫ్. సండే అయిపోయింది.